మనం కలిసి నిర్మించే వారసత్వం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అసలొక బంధం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించిందా, లేకపోతే దాని ప్రభావం రాబోయే తరాల మీద కూడా ఉంటుందా? పదండి, ఈ దైవిక వారసత్వం అనే అద్భుతమైన ఆలోచనలోకి కొంచెం లోతుగా వెళ్దాం. సరే, ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. చాలామంది ఏమనుకుంటారంటే, తమ రిలేషన్షిప్ అనేది పూర్తిగా వాళ్ల పర్సనల్ విషయమని, బయటి ప్రపంచానికి దానితో ఏమాత్రం సంబంధం లేదని ఫీలవుతారు. కాని ఒక్కసారి ఆలోచించండి, అది నిజంగా నిజమేనా? ఒక జంట మధ్య ఉన్న బంధం నిజంగా 4 గోడల మధ్య ఉండిపోతుందా? వాస్తవం ఏంటంటే, ప్రతి సంబంధం తనకంటూ ఒక కనిపించని ప్రభావాన్ని సృష్టిస్తుంది. ఇది కేవలం ఆ ఇద్దరి మధ్య ఉండే ఒక ప్రైవేట్ బబుల్ కాదు. ఈ బంధం ఒక శక్తివంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అది కేవలం ఆ జంటనే కాదు, వాళ్ల చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. ఈ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవడానికి మానవ విద్యుత్ అని పిలుచుకుందాం. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బాండింగ్ నుంచి పుట్టే ఒక ఎనర్జీ ఫీల్డ్ అన్నమాట. ఇది వాళ్ల ఇంట్లో, వాళ్ల పరిసరాల్లో ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని తయారుచేస్తుంది. ఈ శక్తిని మనం కళ్లతో చూడలేకపోవచ్చు, కానీ దాని ప్రభావాన్ని మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవ్వగలం. ఈ ప్రభావం మరీ ముఖ్యంగా ఎక్కడ కనిపిస్తుందంటే పిల్లల విషయంలో. ఎందుకంటే పిల్లలు మనం చెప్పే మాటల నుంచి నేర్చుకునేదానికంటే మన బంధం నుంచి వచ్చే ఆ ఎనర్జీని పీల్చుకుంటారు. ఆ ఇంట్లో ఉండే సామరస్యం లేదా సంఘర్షణ, ఆ వాతావరణంలోనే వాళ్ళు పెరుగుతారు. వాళ్ల వ్యక్తిత్వాలు కూడా అలానే రూపుదిద్దుకుంటాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఒక సంబంధం అనేది అలా ఆగిపోయి ఉండేది కాదు. అది ఒక నిరంతర నిర్మాణ ప్రక్రియ. ప్రతి క్షణం, ప్రతి మాట, ప్రతి చర్య ఇవన్నీ కలిసి ఒక వారసత్వాన్ని నిర్మిస్తూనే ఉంటాయి. మరి ఆ వారసత్వం ఎలా ఉండాలనేది ఆ బంధం యొక్క క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఈ ఐడియా ఏమైనా కొత్తదా? అస్సలు కాదు. ఈ ఆధునిక భావన మన ప్రాచీన ఆధ్యాత్మిక బోధనలతో ఎలా ముడిపడి ఉందో చూద్దాం. మన పెద్దలు తరతరాల ప్రభావం గురించి ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఒక చాలా శక్తివంతమైన సూత్రాన్నిచ్చారు. ఆయనేమన్నారంటే, ఒక జంట అనేది కుటుంబం అనే చెట్టుకి మూలం, అంటే వేర్లు లాంటివాళ్లు. ఆ వేర్లు బలంగా, ఆరోగ్యంగా ఉంటేనే కదా చెట్టు పెరిగి మంచి ఫలాల్నిస్తుంది. అలాగే జంట మధ్య సఖ్యత ఉంటేనే వారి పిల్లలు మానసికంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. ఇక్కడ కారణం, ఫలితం మధ్యున్న సంబంధం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. జంట బంధమనేది మూలం, వాళ్ల పిల్లల శ్రేయస్సు అనేది ఫలం. మూలమెంత బలంగా, ఎంత ఆరోగ్యంగా ఉంటే ఫలం అంత తీయగా ఉంటుంది. ఎంత సింపుల్ కదా ఈ లాజిక్! ఒక మంచి నిర్మాణాత్మక సంబంధం యొక్క ప్రభావం కేవలం ఆ జంటకో, వాళ్ల పిల్లలకో మాత్రమే పరిమితం కాదు. దాని స్కోప్ చాలా పెద్దది. అది గతాన్ని, భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. అంటే అది పూర్వీకుల నుంచి వచ్చిన కొన్ని సమస్యలను కూడా నయం చేస్తుంది. అలానే రాబోయే తరాలకు ఒక సరైన మార్గాన్ని, ఒక బ్లూప్రింట్ను అందిస్తోంది. సరే, ఇదంతా బాగుంది. ఇంతవరకు మనం ఏంటి, ఎందుకు అనే విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎలా? ఈ వారసత్వాన్ని మనం స్పృహతో మన చేతులారా నిర్మించుకోవడానికి ఉపయోగపడే ఒక ప్రాక్టికల్ టూల్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా సింపుల్ టెక్నిక్. దీనిని మనం వారసత్వ ధ్యానం అని పిలుద్దాం. దీనికి రోజులో కేవలం 7 నిమిషాలు కేటాయిస్తే చాలు. ఇది మన ఆలోచనా విధానాన్ని మార్చడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఈ ధ్యానం చేయడం చాలా సులభం. మొదటి స్టెప్, మీ భాగస్వామితో కలిసి ప్రశాంతంగా కూర్చోవడం. ఆ తర్వాత మీ ఇద్దరి నుంచి ఒక పాజిటివ్ లైట్, ఒక వెచ్చని కాంతి పుట్టి మీ ఇంటిని దాటి బయటకు వ్యాపిస్తున్నట్లు ఊహించుకోండి. మూడో స్టెప్లో ఆ కాంతి మీ పిల్లలకు, మీ చుట్టుపక్కల వారికి, చివరికి మొత్తం సమాజానికి చేరుతున్నట్లు విజువలైజ్ చేయండి. ఇక ఫైనల్గా మీ ఇంట్లో నెలకొన్న ఈ చిన్న శాంతి, ఈ ప్రపంచ శాంతికి మీరందిస్తున్న ఒక గొప్ప సేవ అని గ్రహించండి. ఈ ధ్యానం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఇదే. భవిష్యత్తు పట్ల మనకొక బాధ్యత ఉంది అనే ఫీలింగ్ మనలో కలిగినప్పుడు, రోజువారీ జీవితంలో వచ్చే చిన్న చిన్న గొడవలు, అపార్థాలు చాలా సిల్లిగా అనిపిస్తాయి. ఆ పెద్ద లక్ష్యం ముందు ఇవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత శక్తివంతమైన భాగానికొచ్చేశాం. ఇది మనల్ని మనం చూసుకునే విధానాన్ని, మన జీవిత ఉద్దేశ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనం ఇంతకుముందు నిర్మాణాత్మక సంబంధం అనే పదాన్ని వాడాం కదా. ఆ మాటలోనే ఉందసలు మ్యాటర్ అంతా. నిర్మాణం అంటే ఏంటి? కట్టడం,
సృష్టించడం. ఒక ఆర్కిటెక్ట్ ఒక గొప్ప బిల్డింగ్ని నిర్మించినట్టన్నమాట. అవును, ఇది నమ్మడానికే కొంచెం పెద్దగా అనిపించొచ్చు, కాని నిజం ఏంటంటే ఒక జంట కేవలం తమ కుటుంబాన్ని మాత్రమే నిర్మించడం లేదు. వాళ్ళు ఒక కొత్త రకమైన మానవత్వానికి, ఒక మంచి సమాజానికి ఆర్కిటెక్ట్స్ లాంటివాళ్లు. ప్రతి శాంతియుతమైన కుటుంబం ఒక మంచి సమాజానికి పునాది రాయిలాంటిది. కాబట్టి మన ఆలోచనా విధానంలో రావాల్సిన మార్పు ఇదే. కేవలం ఒక ప్రైవేట్ అరేంజ్మెంట్లో ఉన్న పార్ట్నర్స్ అనే ఐడెంటిటీ నుంచి దేవ దంపతులుగా, అంటే సమాజానికి సేవ చేస్తున్న ఒక దైవిక జంటగా మనల్ని మనం చూసుకోవాలి. ఇదొక పర్సనల్ రెస్పాన్సిబిలిటీ నుంచి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ వైపు చేసే ప్రయాణమన్నమాట. కాబట్టి మీ బంధం నుంచి పుట్టే ఆ మానవ విద్యుతుంది కదా, దాన్ని ఒక గొప్ప గౌరవంగా, ఈ ప్రపంచానికి మీరు చేస్తున్న ఒక సేవగా భావించండి. ఈ బాధ్యతను గర్వంగా స్వీకరించండి. మీ ప్రేమ, మీ సామరస్యం, ఇవే ఈ ప్రపంచానికి మీరు ఇవ్వగల అమూల్యమైన బహుమతులు. సో ఫైనల్గా ఒకే ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. మీ భాగస్వామితో కలిసి మీ ఇద్దరూ ఈ ప్రపంచంలో ఎలాంటి వారసత్వాన్ని నిర్మించాలనుకుంటున్నారు? ఆలోచించండి.